నిన్న చెప్పినా కదా పేరు రావాలని షేమియా కాడికి పోయినా వాళ్ళంతా ఒకటే నిప్పులు. ఏం రెండుసేపు నిద్రపోవాలనిపించింది. రెండుసేపు నిద్రపోతా, 1 గంట తర్వాత లేపు నన్ను. ఊళ్ళంతా నిప్పులు అంటే ఇంకో రకంగా ఛార్జీలకి లెక్కలేక ట్రాక్టర్లో పోయినా. అందుకు ఎగరేసి ఊళ్ళంతా ఇది జ్వరం చుట్టున్నది. 1 గంట పనుకుంటా, మళ్ళీ లేపు. అమ్మ ఇదే ఈ ఫ్యామిలీ అంతా డెకాయట్లు ఉన్నట్టున్నారు కదరా స్వామి. మనమే పెద్ద డెకాయట్లు అనుకుంటే ఇంకేమి అంతేలే. దాన్ని నీళ్ళు కాలువలో బాగా గట్టి మీద పోతాయి కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ప్రస్తావన ఏడ నుంచి స్టార్ట్ అయింది. రాజారెడ్డి మొదలుపెట్టినాడు ఈ క్షేమలు చేయటము, గనులు దొబ్బేయటము, ఈ విధంగా దొంగటి అన్నీ పెట్టడము, ఎవరి దగ్గర నుంచి ఏదేం లాగాలంటాము, ఇవన్నీ కూడా తాతకాడి నుంచి మనకు విద్య ఇది. అందులో భాగంగానే తాత మంగంపేటలో వేసాడు. అదే ఇప్పుడు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మంగంపేట మైనింగు. ఆయన నుంచి బాగానే ఉన్నది. మళ్ళీ నాయన అధికారం లేక నాయన ముఖ్యమంత్రి అయినాడు. ఎట్నో సరస్వతి పవర్ అనేది ఒకటి మనం ఏ విధంగా చేసాము. అసలు ఎవరిది ముందున ఇంత డెకాయట్లు మళ్ళా ఎవరిది ముందు? అది ఒక కోమటోలు అయింది. ఆ కోమటోలు అయిన కాడి నుంచి అది ఏ విధంగా లాగినారు అనేది ఏదో నాయన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ఏదో బెదిరించి బ్యాంకులో ఒక 5 లక్షలు లెక్క తీసుకొని మన బతుకు అది అయిపోయాయి. మన దగ్గర చిల్లర లేరున్నాయి, మన దగ్గర చిల్లరలే లేకపోయా. బ్యాంకులో 5 లక్షలు అప్పు తెచ్చి నెలా పొద్దు 500 వడ్డీ కట్టేట్టుగా తెచ్చుకొని మనం ఏదో అది తీసుకున్నాము. అసలు అది ఎవరిది ముందు చెప్పు? అసలు అది మందేనా? మంది కాదు కదా. పెన్నా ప్రతాప్ రెడ్డి అనేటువంటి వ్యక్తిది అది. పెన్నా ప్రతాప్ రెడ్డి కాడి నుంచి మనమేమో దాన్ని మింగి ఓడికి ఏమి నాకి ఓడి 4 పిత్తల సంఘానికి అది తెలిసి కూడా వేసి ఓడినైతే మింగినాము. 1717 ఎకరాలు ఏ విధంగా మనం దొబ్బినామో అది ఎవరికి తెలీదా? అందరికీ తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఈ బుద్ధు నువ్వు సరే అది కొన్ని తీసుకున్నావు నువ్వు సరస్వతి ప్లాంటో, అది తీసుకొని మనంగా పెట్టునుంటే మనం పెడితే మనం సరస్వతి అని పెడతామా? కోమటోళ్ళు ఆయన కాబట్టి సరస్వతి ప్లాంట్ అని పెట్టుకున్నాడు. మనం పెట్టుకుంటే పరిశుద్ధమైనటువంటి ప్లాంటు, పరిశుద్ధ సిమెంటు, లేకంటే ఇంకా రకరకాలుగా మనకు ఉన్నది ఏది ఇంకా కొన్ని వాక్యాలు ఉంటాయి కదా. ఆ వాక్యాల్లో ఉండేటువంటి పేరుని తీసుకొని మనం పెడతాము కదా. మందైతే కదా అది మనం మూడగాడ మింగిందే. నువ్వు మింగినావు, దాంట్లో షేర్లు ఎవరి మీద పెట్టావు? అమ్మ పేరు మీద పెట్టినావు, వదిన పేరు మీద పెట్టావు, నీ పేరు మీద పెట్టుకున్నావు. సరే మొన్న దాకా చూసిందామె షర్మిల ఏం నా పెద్ద డెకాయిట్ ఉంటున్నారు. ఏం చేస్తావు, మనమే డెకాయిట్లు అంటే అంతేలే. ఆయనకేమన్నా రక్తము నీకేమన్నా పాలు వచ్చాయా? ఆయన ఎవరో ఆయన చెప్పినాడు పెద్ద ఆయన టీవీలో కూర్చొని జగనన్న పాలు ఆడి ఇద్దరికి వచ్చేది రక్తమేలే. అట్లా రక్తము ఇద్దరు రక్తం ఒకటే కాబట్టి, ఒకటే తల్లి రక్తం కాబట్టి నీకు చెక్ పెట్టాలంటే నువ్వు ఆస్తుల్లో వాటా ఏమీ లేదు, ఎలహంకాలో ఏమీ లే, ఇంకా ఏడ ఏమీ లేదు, సిమెంట్లో ఇలా పేపర్లో ఇలా ఏమీ ఇలా. ఇది ఎట్నో హైదరాబాద్లో ఉండే కొంప బావ పేరుతో ఉండదు కాబట్టి ఆడనే ఉంటుంది. ఇప్పుడు కిడ్నాప్ చేసి అమెరికాకి ఏమో దొడుకోపోయింది మొన్న ఎలక్షన్లో. ఆడిపి సంతకాలు పెట్టించుకుంటుంది. ఇంకా పోయా ఐస్ క్రీమ్ గెత్తి ఏం చేస్తావు? నువ్వేమో కోట్లు దొబ్బితివి కాదు. ఏమి నువ్వేమి కట్లు కొట్టి రాళ్ళు కొట్టామన్నా సంపాదించామన్నా? మనం ఊరికే దొబ్బిందే కదా. మన దగ్గర ఛార్జీలకు లేక, మన దగ్గర ఏమీ లేక పనులు మేపుకుంటా ఉన్నటువంటి చరిత్ర మంది. ఆ నుంచి ఈ బుద్ధు ఎన్ని కోట్ల ఎందుకు ఇద్దరు ఆడబిడ్డలే దేనికి? ఆశ 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 అని ఎందుకు అంత ఆశ? ఎందుకు అంత ఆశ పనికిరాదు. కొద్దిగా ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఉన్నామంటే ఇంకేం జాగ్రత్తలే. ఇంకంతా అయిపోయింది, సీన్ అంతా అయిపోయింది, ఒక్కొక్కరే పోతున్నారు. ఏం జాగ్రత్త? తల్లి మీద కేసు పెట్టామంటే నువ్వేం సామాన్యమైన మగోడువా? మామూలు మగోడే కాదులే. 80 సంవత్సరాలకు లీజుకి తీసుకుంటాను. నువ్వు 80 సంవత్సరాలకు ఎవడు బతాడు, ఎవడు చస్తాడు,
దేనికి ఇంత ఆశ ఎందుకు? ముందుగానే మనం మాత్రలు వేసుకునే బతుకైపోయా. ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఈ మాట మాట్లాడితే ఎట్టొచ్చు, ఈ మాట మాట్లాడకూడదా ఏందనేది తెలీదు. సచివాలయ పడిపి నవ్వుతాము. ఇది మన బతుకైపోయా. మనకి ఎందుకు 80 సంవత్సరాలకు లీజుకు తీసుకొని ఆ విధంగా చేసాము. సరే తినేలే, ఎవరు తినేది? మా చెల్లిలే కదా తింటాను అనుకో. ఏమి ఇంట్లో వదిలి ఒప్పుకోదు నిజమే. మనకు పోవారులే. మళ్ళా ఆడేమన్నా తేడా జరిగితే మనకి గిన్నెలేక అన్నం రాదు. మళ్ళీ ఎందుకులే బయట నీ అసాట్లు పడినా ఎందుకు? ఎవరిని వచ్చిపోయినారు ఇప్పుడు రే? ఓడమ్మా ఇదంతా కళ. పాప మన మీటింగ్ పోదాంపా, మనకెందుకు? అమ్మ ఇదేంది ఇది? మనం ఎప్పుడూ చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు. సరే ఏంది బా ఇదే? సరే ఏందో ఒకసారి చూద్దాం. నమస్కారం ప్రజలారా. మన ప్రభుత్వం మనం అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మొన్న ఎన్నికలు జరిగేదాకా కూడా ఐటీ పరిశ్రమలు అనేటివి కానీ, ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ కంపెనీలు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పరిశ్రమల్ని, వచ్చిన కంపెనీలని కూడా తరిమేసిన మాట వాస్తవమే, అందరికీ తెలిసిందే. మరి శివరాజా, మరి మీ అన్నయ్య కదా తరిమేసింది, మళ్ళా నువ్వేంద్ర స్వామి దాని గురించి మాట్లాడుతున్నావు అనుకుంటే తప్పే. ఎందుకంటే మనం పొరపాట్లు చేసామని చెప్తాం, గొప్పల పనులు చేస్తే గొప్పగా చేశారని చెప్తాం. అందులో భాగంగా నారా లోకేష్ ఈ టీసీఎస్ అనే కంపెనీని తీసుకొని వచ్చి 15,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్గానే ఇచ్చినాం మేమని చెప్పి పోటీ పడుతున్నాడు. సరే మనం ఎందులో కూడా పోటీ పడలేకపోయినాము. ఏంది విషయం, ఏంది కథ అంటే, మా నాయన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో మైక్రోసాఫ్టా ఏంది బాది కంపెనీ, మనం అంగుట్టి కాళ్ళం మనకు తెలియదులే, ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీయో ఏదో తెచ్చి ఆయన అక్కడ హైదరాబాద్లో పోటీ పడతాడే. మరి నేను మా నాయనకు పోటీగా పోయి నేను కూడా ఐటీలో, నేను కూడా టీసీఎస్ అనే కంపెనీని ఇక్కడ మిలీనియం టవర్స్లో మనం పెట్టాలా అని చెప్పి ఆయన పోరాడుతాడు. అసలు ఈ మిలీనియం టవర్ ఏంది, అసలు ఈ మిలీనియం టవర్ ఉన్నదనేటువంటిది మన పార్టీలో ఉండేవాడికి ఎవడికైనా తెలుసా? అప్పుడు ఆయన 2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మిలీనియం టవర్స్ కట్టాడంట. నాకు ఒక పెద్ద ఆయన చెప్పినాడు, ఒరే పిచ్చమన్నా కూడా ఇదిరా విషయం అని చెప్పి. నాకు తెలీదు, మనం అంగుట్టి కాళ్ళం అయిపోతుంది. మనం ఆ మిలీనియం టవర్స్ని ఏ విధంగా వాడుకున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే, పైకి గాలిపటాలు ఎగరేసాం పతంగని, అంతే కదా. మరి ఏదక్క పరిశ్రమనైనా సరే మనకు కూడా ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు మనం అధికారంలో ఉన్నప్పుడు. ఎట్టున్నాడో, పచ్చళ్ళు అంటాడు, కోళ్ళు అంటాడు, గుడ్లు అంటాడు, పొదగాలు అంటాడు. దీన్ని కాదురా ఈ ఐటీ పరిశ్రమలు ఏంది, ఇదేంటంటే బొబ్బట్ల కంపెనీ మనగా ఎంఓఎల్ చేసాము, పచ్చళ్ళ కంపెనీలు ఎంఓఎల్ చేసాం, గరం మసాలా ఏదో స్పైసీస్ అంటాడు, బిర్యానీ అంటాడు, ఇలాచీ అంటాడు, బిర్యానీ చేసే ఆకులు అంటాడు. యాడా సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడినాడు. అది మన బాధ. ఇప్పుడు అసెంబ్లీలో మేము ఇదో పలానా కంపెనీని తీసుకువచ్చినాము, ఈ టీసీఎస్ అనో లేదంటే ఆ కంపెనీలు ఏవో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, మనకేం తెలుసో అది, కాబట్టి మనకేం తెలియదు. మనకు తెలియంది ఈ మిలీనియం టవర్స్ అని చెప్పి దాంట్లో ఈ యొక్క ఐటీ కంపెనీలని తీసుకొని వచ్చి ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడో చూడండి. వాళ్ళ నాయన మీదనే పోటీ పడుతున్నాడు ఇప్పుడు ఆయన లోకేష్. అది కదా ఇప్పుడు వచ్చింది. ఎవరితో అన్నా పోటీ పడితే సరే, నువ్వు అక్కడ హైదరాబాద్లో వచ్చేసి ఏంది మళ్ళా మర్చిపోతున్నా, మైక్రోసాఫ్ట్ కంపెనీని తెచ్చినావు, నేనేట టీసీఎస్ని తెచ్చి నేను 15,000 ఉద్యోగాలు ఇమీడియట్గా ఇచ్చాను అని చెప్తాడు. మరి మనం 5 సంవత్సరాల పాటు మనం దేనికి తేలేకపోయినాము? 5 సంవత్సరాల పాటు మనం దావోసుకు పోవాలంటే సైలెంట్మే, ఇంట్లో నుంచి బయటకు వచ్చే జనాలు ఏమన్నా రాళ్ళు వేస్తారనుకుంటుమే. సరే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పోలీసు వాళ్ళు 100 మంది పోలీసు వాళ్ళ వలయంలో మనం బతికితీమి. ఏమి చేస్తావంగా, ఏమి చేయాలి చావాలి చెప్పు. ఇప్పుడు ఈరోజు ఇదే గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. అసలు గుడివాడ అమర్నాథ్కు అతనికి లోకేష్కి తేడా ఏమి ఉండదులే స్వామి. ఎక్కడో నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండదు. బిర్యానీ స్పైసెస్ మామిడి తాండ్రై మ్యాంగో జెల్లీ అన్న ఓడికి టీసీఎస్ అనే ఓడికి ఎంత తేడా ఉండదో ఒకసారి మీరే ఆలోచన చేయండి. నేను చెప్పేది కాదు. ఇంకొక పక్కన ఆయన ఉన్నాడు, ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు, ఫారెస్ట్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు, పంచాయతీరాజ్ ఉన్నాడు. ఆ రెండింటికి ఏ విధంగా ఆయన ముందుకు తీసుకొని పోతున్నాడు. వాళ్ళు ఆ విధంగా ఉంటే
మనమేమో కూర్చొని మనం అధికారంలో ఉన్నాం, మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట అని మనం 5 ఏళ్ల పాటు మనం చేసిమి. మన బతికేందంటే రంగులు వేసుకోవడము, ఆ రంగుల్ని మళ్ళా హైకోర్టు చెప్పుదెబ్బలు కొడితే మళ్ళీ ఆ రంగుల్ని మళ్ళీ తుడిచేయడము, మేము ఇదో ఇది చేసాము, మేము ఇదో అది చేసాము అంటాము. ఆడు ఏమి చేశారా? మనం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2,50,000 వాలంటీర్లు ఉద్యోగాలు మినహాయించి ఎక్కడైనా సరే మనం ఇదో ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినామని కానీ, ఇదో ఈ టీచర్ పోస్టును భర్తీ చేసామని కానీ, ఇదో ఈ ఇదో ఈ డిఎస్ఏ పెట్టినామని కానీ, లేదు ప్రభుత్వంలోకి మేము ఉద్యోగుల్ని తీసుకుంటున్నామని కానీ ఎక్కడైనా సరే జరిగిందా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఓకే, ఐటీ పరిశ్రమ, ఐటీకి సంబంధించి ఉద్యోగాలు. చదువు లేనోడు ఉంటాడు, మరీ జగన్ అన్నంత చదివిన వాళ్ళకే అంటే ఉద్యోగాలు అంటే ఇబ్బందులు కదా. ఏదో నాగదోడు వినోడు అంతో ఎంతో చదివినోడు ఉంటాడు, సంతకం పెట్టి వచ్చినోడికి ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి? ఏమి ఇచ్చినాము? మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏందిరా స్వామి అంటే, ఫైబర్ నెట్లో ఒక 500 మంది ఉద్యోగుల్ని, మన ఇంట్లో బాత్రూమ్లు కడిగేవాడిని, మన చెట్లకు బత్తాయి చెట్లకు నీళ్లు కట్టేవాడిని, మన బొప్పాయి చెట్లకు స్ప్రే చేసేవాడిని, మన కలింగరకాయలకు స్ప్రే చేసేవాడిని, వాళ్ళకి అందరికీ ₹1,00,000 జీతము. ఓడికి ఇచ్చేదేమో నెలకు 7,000 జీతం ఇచ్చి ఒక బియ్యం మూట ఇచ్చితే, ఓడేమో మన చేలో పనిచేసా. ఓడికి అసలు జీతం ఏంద్రా అంటే ₹1,00,000 ఓడి పేరు మీద రాచిమి. మన ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో మనకు ఒక ఎంతమంది 50-60 మంది వర్కర్లు కావాల్సి వస్తే అగ్నిమాపక శాఖ కింద వాళ్ళకి ఎటువంటి ఫిట్నెస్ లేకుండా, ఎటువంటి ఏమి అసలే సంబంధం లేకుండా అప్పుడు ఉండేటువంటి ఆయన ఎవరు, పివి సునీల ఎవరో, ఆయన ఏదో మేడం గారు చెప్పినారులే అని చెప్పి ఒక 50-60 మందికి ఉద్యోగాలు ఇచ్చి పారముచ్చినాడు. మనం ఇటాటి ఉద్యోగాలు ఇచ్చినాము తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి యువత, చదువుకున్నటువంటి యువతకు ఇటువంటి సాఫ్ట్వేర్లు, ఇటువంటి కథలు తెద్దామని మనం అనుకున్నామా? మనకు దావోసుకు పోదామంటే చలి, అక్కడ చలి, అన్న రాలేడు, ఆ చలిలో మా వాడు తట్టుకోలేడు, ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ ఏమన్నా అటు ఇటు ఏమన్నా కావచ్చు అని చెప్పి మనం పోహంటా నిలిచిపోయిన మనము ఈరోజు చూస్తూ ఉంటే మెచ్చుకోవాలి మనలో మన మాట. ఎందుకంటే టీసీఎస్ సంస్థను తీసుకురావాలని ఆయన ఏ విధంగా పట్టుదలగా ఉన్నాడో అదే విధంగా పట్టుదలగానే ఉండి మరిన్ని కంపెనీలని తీసుకొని వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పక్క రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాదులో హైటెక్ సిటీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో అదేవిధంగా మన ఆంధ్రాలో కూడా మన ఐటీ కంపెనీలు అంట, సాఫ్ట్వేర్ కంపెనీలని అన్నీ తీసుకొని వచ్చి మన దేశం అంతా కూడా మన రాష్ట్రం దిక్కు చూడాలని అయితే నేను కోరుకుంటున్నా. మా పార్టీలో ఉండేవాడు ఎవడు కోరుకోడు. ఎందుకంటే మనం అధికారంలో లేనప్పుడు మనం అభివృద్ధి చేయాలా, వీళ్ళు ఎందుకు చేయాలి అభివృద్ధి, వీళ్ళు సరిగ్గా ఉండొచ్చు కదా, మనకంటే శాతరాదు. మన ప్రభుత్వంలో మన వైసీపీలో ఉండే వాళ్ళకి ఎవడికి ఈ కంపెనీలు తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఏ విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా డెవలప్ చేయాలనేది అది ఎవడికి అంత గుజ్జు లేదు. గుజ్జున్న వాడిని చేయలేము, ఎందుకంటే ఆ క్రెడిట్ మొత్తం ఓడి కొట్టేస్తారని. నేను అటువంటి వాడిని కాదు. మన రాష్ట్రంలో ఉండేటువంటి ఈ యొక్క ఎవరైతే సాఫ్ట్వేర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో నుంచే పని చేసుకోవాలని కోరుకునే వ్యక్తిగా మరిన్ని కంపెనీలను కూడా చూసుకొని వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం.